ఈరోజు చాలా సుదినము. మనము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయము బాల విగ్రహము ప్రాణప్రతిష్ఠ జరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మా ఊరి ప్రజలు మేము మా ఈ 400 సంవత్సరాల రామాలయంలో నిన్నటి నుంచి 2 రోజుల ప్రోగ్రాము పారాయణం చేస్తున్న 24 గంటలు నాన్ స్టాప్ పారాయణం చేశాము. మళ్ళీ ప్రొద్దున పూజలైన తర్వాత లైవ్ టెలికాస్ట్ పెట్టారు. లైవ్ టెలికాస్ట్ తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. సాయంత్రము స్వామిది శోభయాత్ర కూడా తీస్తున్నాము ఇక్కడి నుంచి టెంపుల్ హాల్ వరకు. ఇక మా అల్వాలు ఆలయం గురించి చెప్పాలంటే ఇది చాలా పాతది. మేము గత 200 సంవత్సరంలో ఒక చిన్న కమిటీగా ఫామ్ అయి దీన్ని జీర్ణావస్థలో ఉన్నప్పుడు దాన్ని తీర్చిదిద్ది కొంచెము అందరి సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఇప్పుడున్న పరిస్థితిగా చేశాము. అలాగే ఇప్పుడు రాజగోపురం కొరకై ప్రయత్నం చేసి సంకల్పం చేశాము. ఇప్పుడు దాని పూజ కూడా చేశాము. ఇక రాజగోపురం వచ్చే సంవత్సరం లోపల పూర్తి అవుతుందని ఆ భగవంతుని ఆశీస్సులు మాకు ఉంటాయని కలకాలం మనం ఇట్లనే కాపాడాలని భగవంతుని వేడుకుంటున్నాం. జై. పవిత్రమైన ఈరోజు యావత్ భారతదేశంలో జరుగుతున్న పవిత్రోత్సవాల మాదిరిగానే మా అల్వాల గ్రామంలో కూడా ఈ పూజలు నిర్వహించడం జరిగింది. అంతే ఉత్సాహంగా ఏకదాటిగా నిన్నట్టుండి అంటే 24 గంటలు భజన కార్యక్రమాలు, నామన జపము, దాని తర్వాత ఈరోజు శోభయాత్రతో సాయంత్రం శోభయాత్రతో ముగుస్తుంది ఇది కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం ఇప్పుడే ప్రతి గ్రామంలో కూడా భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా నవరాత్రోత్సవాలు వచ్చినాయా అన్నంత ఉత్సాహంగా ఉంది. ఏంటంటే శ్రీరామనవమి ఇప్పుడే జరుగుతుంది అన్నంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజలంతా. ఆ ఉత్సాహం మా ఆల్వాల్లో గ్రామంలో జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఈ గ్రామంపై ఉండాలని మరీ కోరుకుంటున్నాము. అట్లాగే మేము తలపెట్టిన కార్యక్రమం కూడా భగవంతుని దయ వలన శుభప్రదం కావాలని కోరుకుంటున్నాం. గత 500 సంవత్సరాల నిరీక్షణ, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, అయోధ్యలోని దివ్యమైన భవ్యమైన శ్రీరాముల వారి మందిరం కోసం ఎన్నో ఏళ్లుగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్న ఆ శుభతరుణం నేడు ఆసీనమైనది. 140 కోట్ల మంది భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందూ బంధువులందరూ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో, ప్రతి వీధుల్లో ఈరోజే శ్రీరామనవమి పండుగ అన్న ఉత్సాహంతో జరుపుతున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, పూజ్యులకు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్.